మామిడికాయల సీజన్ వచ్చేసిందంటే చాలు మన తెలుగువాళ్ల ఇళ్లన్నీ గుమ్మగుమ్మలాడిపోతాయి. అందులోనూ ఆ వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు. దాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మనం ఈ వంటకాన్ని ఎలా చేయాలో తెలుసుకోవడమే కాదు, ఇది ఎందుకంత ప్రత్యేకం, దీని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. అబ్బా! ఈ మాట వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఆ పుల్లపుల్లని మామిడికాయ పప్పు, ఈ కాంబినేషన్ కేవలం రుచికి సంబంధించింది కాదు. ఇది మన బాల్యాన్ని, పండగల్ని, అమ్మచేతి వంటని అన్నింటినీ గుర్తుచేసి ఒక జ్ఞాపకం. అందుకే ఇది జస్ట్ ఒక ఫుడ్ కాదు, అదొక ఎమోషన్. మరి ఇంతలా మనసు దోచే ఈ పప్పు కథేంటి? దాని స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఒక క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ అని ఎందుకంటారో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. పేరులోనే ఉంది కదా, కథ చాలా సింపుల్గా అనిపిస్తుంది. మెత్తగా ఉడికిన కందిపప్పు, దానికి తోడుగా పచ్చి మామిడికాయ ఇచ్చే ఆ అద్భుతమైన పులుపు, ఇక చివరగా గుమగుమలాడే తాలింపుతో అసలైన మ్యాజిక్. ఈ మూడు కలిస్తేనే ఆంధ్రా మామిడికాయ పప్పు అసలైన రుచి బయటకొస్తుందన్నమాట. అంటే మనం రెగ్యులర్గా తినే పప్పు తడకాలాంటి వాటికి దీనికి చాలా తేడా ఉంది. వాటిలో మసాలాలు, టమాటాలు డామినేట్ చేస్తే ఇక్కడ మామిడికాయ పులిపే హీరో. అందుకే ఇది కేవలం ఓ సాధారణ పప్పు కాదు, పండుగలప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా వండుకునే ఒక ప్రాంతీయ వజ్రం లాంటిది. సరే, మరి ఈ పప్పుకు ప్రాణం పోసే ఆ కీలకమైన అంశాలేంటి? ఏ మూడు పదార్థాలు దేనికి ఆ అసలైన మరచిపోలేని రుచినిస్తాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ మూడింటిలో ప్రతిదానికి ఓ ప్రత్యేక పాత్ర ఉందండోయ్. కందిపప్పు కమ్మదనాన్నిస్తే, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఘాటునిస్తాయి. కాని అసలు సిసలైన సీక్రెట్ మాత్రం పచ్చి మామిడికాయలో, ప్రత్యేకంగా దాని తొక్కలో ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తొక్కతో పాటు ఉడికించినప్పుడే మామిడికాయలోని అసలు ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి ఆ అద్భుతమైన రుచి వస్తుంది. ఎంత గొప్ప రుచి ఉన్న వంటకం కదా, వండటం చాలా కష్టమేమో అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. దీని తయారీ ఎంత సింపుల్గా ఉంటుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. పదండి, ఎలాగో చూద్దాం. నిజానికి ఆంధ్రపప్పు వంటకాల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే తక్కువ శ్రమతో అద్భుతమైన రుచిని సాధించడం. గంటల తరబడి వంటగదిలో కష్టపడక్కర్లేకుండా చాలా సింపుల్గా అద్భుతమైన వంటకాలను ఎలా క్రియేట్ చేయొచ్చో దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇదిగో, ఇదే ఆ రహస్యం. దీన్నే డంప్ అండ్ కుక్ టెక్నిక్ అంటారు. అంటే అన్నీ ఒక్కసారిగా కుక్కర్లో వేయడం, మూత పెట్టడం, ఉడికించడం. అంతే. మధ్యలో వేయించడాలు, గంటల తరబడి కలపడాలు, ఇలాంటి శ్రమ ఏదీ ఉండదు. బిజీగా ఉండేవాళ్లకు ఇది నిజంగా ఒక వరం లాంటిది. చూశారా ప్రాసెస్ ఎంత క్లియర్గా ఉందో? పప్పు, మామిడి ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కలిసి కుక్కర్లో ఉడుకుతుంటే వచ్చే వాసనుంటుందండి. అబ్బా, అద్భుతం! పప్పు మెత్తగా ఉడికాక మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకుగా మెదుపుకుంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బావుంటుంది. మొదటి అతి ముఖ్యమైన దశ ఇంత సులభంగా పూర్తయిపోయింది. ఓకే, పప్పైతే రెడీ అయిపోయింది. కాని ఆగండి, కథ ఇంకా పూర్తి కాలేదు. అసలు సిసలైన ప్రాణం పోసే ప్రక్రియ ఇప్పుడే మొదలవుతోంది. అదే తాలింపు లేదా పోపు. ఈ చిన్న ప్రాసెస్ ఒక సాధారణ పప్పుని అసాధారణమైన వంటకంగా ఎలా మారుస్తుందో మీరే చూడండి. తాలింపు అంటే అది కేవలం దినుసుల్ని వేయించడం కాదు, అదొక ఆర్ట్, అదొక సైన్స్. వేడి నెయ్యిలో ఆవాలు చిటపటలాడుతుంటే వచ్చే శబ్దం, కరివేపాకు వేయగానే వచ్చే ఆ గుమగుమలాడే వాసన, ఇవన్నీ ఆ దినుసుల్లోని ఫ్లేవర్స్ని బయటకు తెస్తాయి. ఆ మిశ్రమం పప్పులో కలిసినప్పుడు రుచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఆవాలు చిటపటమన్న వెంటనే వెల్లుల్లి, కరివేపాకు వేసి అవి మాడిపోక ముందే పప్పులో కరపాలి. ఇక ఆ తర్వాత అసలైన కిటుకు ఇదే. ఆ వేడి తాలింపును పప్పులో వేయగానే జూయ్ అని ఒక శబ్దం వస్తుంది కదా, ఆ వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడే ఆ అరోమా అంతా పప్పులోనే లాక్ అయిపోయి రుచి రెట్టింపవుతుంది. ఇప్పటిదాకా మనమొక మంచి మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నాం. కాని ఒక మంచి పప్పుకి, ఒక అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే పప్పుకీ మధ్య చిన్న చిన్న తేడాలుంటాయి. ఆ సీక్రెట్స్, ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి పప్పు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ మామిడి ముక్కలు తగులుతుంటే ఆ ఫీలింగే వేరు కదా. మరి అలా కావాలంటే ఏం చేయాలి? దీనికొక సింపుల్ బట్ చాలా తెలివైన చిట్కా ఉంది. మామిడి ముక్కలన్నింటినీ పప్పుతో పాటు మెత్తగా ఉడికించకుండా
కొన్ని ముక్కల్ని తొక్క తీసి తాలింపులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా చేస్తే పప్పు తింటున్నప్పుడు మెత్తటి పప్పుతో పాటు కాస్త పుల్లపుల్లగా ఉండే మామిడి ముక్కలు తగులుతూ అద్భుతమైన అనుభూతినిస్తాయి. ఇక మామిడికాయ పప్పు గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక పెద్ద డిబేటొస్తుంది. అదేంటంటే తొక్క వాడాలా వద్దా. సాంప్రదాయ పద్ధతి ప్రకారమైతే తొక్కతో వండితేనే అసలైన గాఢమైన మామిడి రుచి పప్పుకు పడుతుంది. కానీ ఈ రోజుల్లో పురుగుమందుల భయం వల్ల మామిడికాయ ఆర్గానిక్ కాకపోతే ఉప్పునీటితో శుభ్రంగా కడగడం లేదా తొక్క తీసేయడం మంచిది. చివరగా అసలైన ఆంధ్రా మామిడికాయ పప్పు రుచిని ఆస్వాదించాలంటే ఈ 3 గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకోండి. 1. ఎప్పుడూ ఫ్రెష్గా ఉన్న కందిపప్పునే వాడండి. 2. కారంపొడికి బదులుగా పచ్చిమిర్చి ఘాటునే నమ్ముకోండి. 3. ఉల్లిపాయలు టమాటాలు వెయ్యకుండా మామిడికాయ పులుపునే ప్రధానంగా ఆస్వాదించండి. ఈ చిన్న మార్పులే రుచిలో పెద్ద తేడాని చూపిస్తాయి. ఈ మామిడికాయ పప్పు కథలో హీరో పచ్చి మామిడికాయ కదా, అది లేకపోతే ఇది మామూలు పప్పు మాత్రమే. అలాగే మనందరికీ ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ ఏదేగా సరే, అందులో ఇలాంటి ఒక హీరో ఇంగ్రీడియంట్ ఉంటుంది. మీ ఫేవరెట్ వంటకానికి ఆ ప్రత్యేకతను తెచ్చే ఆ చిన్న పదార్థమేది? ఒక్కసారి ఆలోచించండి. ఆ చిన్న పదార్థమే మీ వంటకానికి ఆత్మనిస్తుంది.